వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉదయం నుంచి కూడా నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తిరిగి కూడా రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. శేషమ్మగూడెం ఎస్పీటీ ప్లాంట్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా నిన్న మున్సిపల్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. సార్ మార్నింగ్ నుంచి కూడా పర్యటన చేస్తున్నారు, ఎట్లా ఉంది సార్ మొత్తం టౌన్లో? చాలా మంచిగా ఉన్నది, కానీ టౌన్లో ఎస్టీపీకి సంబంధించి మెయిన్ ప్రాబ్లము ఎస్టీపీది. అది ఈరోజు కలెక్టర్ గారు, నేను, జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీ, మున్సిపల్ కమిషనర్, మా నాయకులు అందరం కలిసి చూసినాం. మేము 25 to 30 days లోపల ఎస్టీపీని కంప్లీట్ చేసి దాని చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేసి 70% హౌస్ కనెక్షన్స్ నల్గొండ టౌన్ అయిపోయింది. దాని కనెక్షన్ ఇస్తానికి ఈరోజు కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా 25 daysలో కంప్లీట్ చేస్తామని చెప్పడం. రెండవది పానగల్లు ఇంకా మిగిలిపోయిన కొన్ని వర్క్స్ ఉన్నాయి. సీసీ రోడ్స్తో పాటు మననే ఈ వార్డుకు, ఏ వార్డు ఇది మన వార్డు, రెండో వార్డు ₹1 కేటాయించడం జరిగింది. ఒకటో వార్డుకు ₹1 ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి. మిగిలిపోయిన సీసీ రోడ్లు వేసుకుంటూ ఇక్కడ ఛాయ సోమేశ్వరం పోతానికి ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు తీసుకుంటున్నాం. రైట్ సైడ్ ఆ కొండలక్ష్యం మిల్లుకి వెళ్ళి ఆ అద్దంకి రోడ్డు కలుపుతానికి కూడా R&B నిధులకి వెళ్ళి అది 2 కోట్లైనా 3 కోట్లైనా నా ఫండ్స్కి వెళ్ళి R&B శాఖ ద్వారా ఆ రోడ్డుని కలిపి హైవేకి అటు కలిపితే ఎస్సీ కాలనీ కూడా కొన్ని చేయాలి. ముఖ్యంగా ఇండ్లు చాలామంది మా కౌన్సిలర్ గారు అడుగుతున్నారు. ఇండ్లకు కూడా సంబంధించి ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎమ్మడే ఇస్తాము. స్థలం తీసుకోవాలంటే ఎక్కడ మీరు అనువైన స్థలం ఉంటుందో చెప్తే అక్కడ ఆ స్థలం బట్టి ఆ గవర్నమెంట్కి వెళ్ళి ప్లాట్ చేసి 100 గజాల స్థలంతో పాటు ఇంధనం ఇల్లు కూడా కట్టేయడం జరుగుతుంది. నా 3500 కోటాతో పాటు ముఖ్యమంత్రి గారి కోటా కూడా ఎక్స్ట్రా ఇస్తారు. కాబట్టి ఇల్లు లేని వారికి టౌన్లో చాలామంది పోయిన 10 ఏళ్ళు అయితే అసలే కట్టాలి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంధనం ఇళ్ళని ₹1,00,000 ఇచ్చారు. 10 ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదు. పానగాలు కానీ, ఓల్డ్ సిటీ కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ. ఈసారి 5,000 కోటా ఇంకా 2,000 ఎక్స్ట్రా అదనంగా 7,000 నా కోటాకి వెళ్ళి ఇల్లు కట్టాలని, అది కూడా ₹5,00,000 ఇస్తున్నాం ఒక ఇంటికి. ముఖ్యంగా పానగల్ లాంటి ఎంతో ఇది పుణ్యస్థలం, అంత పేదవాళ్ళు ఉండే స్థలం, ఛాయ సోమేశ్వరం లాంటి మహిమగాల శివుడు ఉండే స్థలం. తప్పకుండా దీన్ని మోడర్న్గా చేస్తాం. ఎందుకంటే ఈ రోడ్డు మీకు తెలుసు, ఈ ఫ్లైఓవర్ కట్టించింది నేనే. ఈ రోడ్డు తాటికల్ దాకా ఆగిపోతే 600 కోట్లు ఎంపీగా ఉన్నప్పుడు చేయించింది నేనే. ఇంకా ఏమున్నా ఇల్లు కట్టించినా యూనివర్సిటీకి కూడా మోడల్గా చేయాలని కూడా కొన్ని కొత్త కోర్సులు పెడుతున్నాం. అందరూ కూడా రాబో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు పేదవానికి ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత మాది. మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు సార్, అధికారులు కూడా ఎట్లాంటి సూచనలు? నిన్న ఈ రోజు 2 రోజులు మున్సిపాలిటీకే పెట్టుకున్నా. ఎండాకాలం ఎక్కడ కూడా 1 గంట కరెంటు కాదు, 10 నిమిషాలు కరెంటు పోవద్దు, ఎక్కడ మంచినీళ్ళు ఇబ్బంది రావద్దని పానగల్కి వెళ్ళి 3 పెద్ద ట్యాంకులు కడుతున్నాం. టౌన్లో మొత్తం 11 కడుతున్నాం. 12 లక్షల లీటర్ల కెపాసిటీ అమృత్ 2 స్కీమ్లో 3 పూర్తి చేస్తే 36 లక్షలు అవుతుంది. సో ప్రతి ఇంటికి సాగర్ వాటరు ఎండాకాలం కూడా ఇవ్వాలని నిన్న రివ్యూ పెట్టినాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఓవరాల్గా మీకు తెలుసు, లాస్ట్ 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా లేకపోవడం, అప్పుడున్న గవర్నమెంట్ కూడా నల్గొండకు మన అసెంబ్లీలో చూసిను మొత్తం 1000 కోట్లు పెట్టాను మాట్లాడుతాం. ఈ ఒక్క రోడే 600 కోట్లు పెట్టాను నేను. అట్లాంటి పానగాలు రావాలంటే 20 సార్లు గేటు పడి ఇట్లా వంగొచ్చేది పిల్లలు. ఆ భయంతో 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఢిల్లీకి తీసుకుపోయి లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా అప్పుడు 30 కోట్లు ఫ్లైఓవర్ కట్టించిన. పనులు కాదు, పనులు రోడ్లు, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసే పనులు. దాని పేదవాళ్ళు ఎట్లున్నారా, పేదవాళ్ళు బాగుండాలని చూసే మనిషిని నేను. తప్పకుండా నా కాలం ఇవాళ మంత్రిగా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, సీనియర్ మంత్రినైనా నాకు నల్గొండ ప్రజలంటే ప్రాణం. నల్గొండ కోసం ఈ 3.5 సంవత్సరాలు అందరికి ఇల్లు కట్టించే కార్యక్రమం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానికి ఐటీఐని 65 కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 65 కోట్లు ఖర్చు పెట్టించిన. రేపు 3వ తారీఖు ఓపెనింగ్. ప్రతి ఒక్కటి ఐటీఐ చేసినా, పాలిటెక్నిక్ చేసినా, డిగ్రీ చేసినా టాటా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. కనీసం 30 నుంచి 50 వేల జీతం. 65 కోట్లు పెట్టి కంప్లీట్ చేసిన. 15 నెలలు అయింది నేను మినిస్టర్ అయ్యి. దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను. దాని ఆపోజిట్ స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాను. 3 అంతస్తుల బిల్డింగ్ స్లాబ్స్ కూడా అయిపోయినాయి. ఏదున్నా సరే తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుంటూ పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టియాలి. ఎక్కడ ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు రావాలని 12 ట్యాంకులు శాంక్షన్ చేసిన. ఆ విధంగా కరెంటు కోసం కూడా మన బీటీఎస్లో 8 పెద్ద సబ్స్టేషన్ కట్టించినాం. ఇంకా కూడా ఇప్పుడు పానగాల్ ఏరియాలకు ఎక్కడ స్థలం ఉంటే కూడా ఇంకో సబ్స్టేషన్ సపరేట్ కట్టాలని చూస్తున్నా. నాకు మీకు తెలుసు, రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు కూడా
నేనంటే ఏదంటే అది శాంక్షన్ చేస్తాం. అందుకనే నిన్న ఈరోజు ఉదయం 4 గంటలకే లేచి తిరుగుతున్నాను. నేను సమయం తక్కువ ఉన్నా మా నాయకులు మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళు వాళ్ళంటే నేను ప్రాణం ఇస్తాను. అలాంటి టౌన్ కాన్స్టిట్యున్సీ నన్ను ఇవాళ ఇంత పెద్ద లీడర్ని చేసింది. వాళ్ళ రుణం ఈ జన్మలు కాదు, వచ్చే జన్మలు కూడా తీసుకోలేను. తప్పకుండా నల్గొండని స్టేట్లోనే మోడల్గా చేసే బాధ్యత తీసుకుంటున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు, నా ప్రజలు బాగుండాలి, మా కార్యకర్తలు కాదు సామాన్య ప్రజలు పేదోళ్ళు కూడా బాగుండాలనేది నా కోరిక. ముఖ్యంగా కూడా మంత్రి ఒకటే చెప్తున్నారు, ఉదయం నుంచి కూడా నేను రివ్యూ నిర్వహిస్తున్నాను ప్రస్తుతం. మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో కూడా నిన్న ఈరోజు మున్సిపల్ అధికారులతో ఈరోజు వార్డులో కూడా తిరుగుతూ కూడా వారి సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి కూడా రివ్యూ నిర్వహించాలని కూడా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.